నమస్తే జియోకి స్వాగతం. నా పేరు దివ్య. నేను మీకు ఎలా సహాయపడగలను? నాకు హలో సార్ నాకు 5G అస్సలు రావట్లేదు నెట్. నేను ఆల్రెడీ మొన్న కంప్లైంట్ చేశాను 1 డే టైం ఇచ్చాను. లైక్ సాల్వ్ చేస్తామన్నారు, 1 డే టైం అడిగారు, ఇచ్చాను. అయినా అదే ప్రాబ్లం వస్తుంది. సాల్వ్ చేయగలుగుతారా, లేదంటే ఏదైనా ఆల్టర్నేటివ్స్ ఇస్తారా చెప్పండి. అదేం లేదు సార్, వేరే సర్వీస్ పద్దెనిమిది. ఇప్పుడు మీరు ఏదైతే ఈ నెంబర్ నుంచి ఎక్కడ ఇదే నంబర్. మీకు చెప్పండి. హలో హలో 5G అనేది బాగా సార్. సిగ్నల్ బ్రేక్ అవుతుందండి. హలో వాయిస్ మీకు వినిపిస్తుందా? బ్రేక్ అవుతుంది మీది. 4G డేటా అనేది బాగా బాగానే అవుతుంది సార్. మీకు 5G అనేది రావట్లేదు. 4G వస్తుంది, 5G రావట్లేదు అసలు. సారీ సార్, ఇప్పుడు మీరు 5G అనేది రావట్లేదు అంటున్నారు కదా సార్. ప్లీజ్ లైన్లో వచ్చిందంటే నేను ప్రాబ్లం ఏంటి అనేది చెక్ చేసి ఓకే ఓకే సార్ ఇదే ఇష్యూ కోసం. హలో 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 సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? లేదు, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. హలో హలో సార్ నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది, చెప్పండి. ఓకే, అదే సార్ మీకు 5G అనేది రావట్లేదు అంటున్నారు కదా సార్. మీ యొక్క ప్యాక్ అనేది కూడా 5G అటాచ్ అయ్యింది సార్. బట్ మీకు ఓన్లీ అంటే మీ లొకేషన్ మాత్రమే వస్తుందా సార్? 5G అనేది రావట్లేదా? లేదు, చాలా లొకేషన్స్ లో ఇదే ప్రాబ్లం అవుతుంది. ఓకే సార్, నేను ఇక్కడ చెక్ చేశాను సార్. మీ యొక్క జియో నెంబర్ 5G సార్ ఆల్రెడీ యాక్టివ్ లోనే ఉంది సార్. మీరు ఇక్కడ జియో 2 5G సర్వీసెస్ అని ఆల్రెడీ స్టార్ట్. ఓకే, మీకు ఎగ్జాక్ట్ గా ఇష్యూ ఏమవుతుంది సార్? నాకు ఈవినింగ్ 6 తర్వాత 5G రావట్లేదు. కంప్లీట్లీ నో ఇంటర్నెట్ అని వచ్చేస్తుంది. ఓకే, ఈవినింగ్ తర్వాత మీకు అంటే 4G అనేది వస్తుంది. 4G నార్మల్ గా వస్తుంది, కానీ మెయిన్ 5G నేను అన్లిమిటెడ్ డేటా కోసం వేసుకున్నాను. అవునవును, అదే రావట్లేదు. 4G మాత్రం. సారీ, మీ లొకేషన్ లో ఓన్లీ 4G డేటాలో 4G లోని మీకు డేటా అయిపోతుంది, కానీ అన్లిమిటెడ్ 5G అనేది రావట్లేదా సార్? అవును. సారీ సార్, మీ ఇబ్బంది అనేది నాకు అర్థమైంది. అండ్ లైన్ లో వచ్చిందంటే నేను ప్రాబ్లం ఏంటి అని చెక్ చేసాను కదా. ఓకే ఓకే సార్, నేను ఇక్కడ చెక్ చేశాను. సో అది మీ అకౌంట్ లో జియో ట్రూ 5G సర్వీసెస్ ప్యాక్ అనేది సార్. అన్లిమిటెడ్ 5G ప్యాక్ అనేది యాక్టివేట్ లేదా? మీరు అటాచ్ అయ్యి ఉంది సార్. ఓకే ఓకే, అన్లిమిటెడ్ ప్యాక్ ఏదైతే అటాచ్ ఉందో అది అన్లిమిటెడ్ డేటా అనేది యూజ్ చేసుకోలేకపోతున్నారు. అది మీకు 5G లేదు, 4G. అవును. ఇప్పుడు మీరు ఏదైతే ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ ఉందో అందులో మీరు డిడక్ట్ అవుతుంది. సో మీకు డేటా యూజ్ అనేది 5G లో మీకు అవ్వడం లేదు. బట్ జియో ట్రూ 5G సర్వీస్. హలో, మీరు చెప్పింది అర్థం కాలేదు, వాయిస్ బ్రేక్ అయింది సార్. నా వాయిస్ లేదు, ఇలానే బ్రేక్ అవుతుంది. 5G లో వాయిస్ కూడా రావట్లేదు ఇప్పుడు. హలో హలో చెప్పండి.
సార్ మీరు 5G డేటా అనేది బ్లాచ్ అవుతుంది కానీ 5G అనేది యూజ్ చేసుకోలేకపోతుంది. అవును, కరెక్ట్. బట్ 5G యూజ్ చేసుకోలేదు. ఈ పవర్ సేవ్, బ్యాటరీ సేవర్. లేదు లేదు, అన్ని నార్మల్ ఉన్నాయి. ఓకే. బ్యాటరీ సేవర్ అనేది ఆన్లో ఉన్నా మీ సెట్టింగ్స్లో, అన్ని మళ్ళీ లో బ్యాటరీ అనేది అవునా, మీకు ఆటోమేటిక్గా 4Gకి అనేది షిఫ్ట్ అయిపోతుంది సార్. అట్ మెనీ ప్లేసెస్లో మీకు హ్యాండ్సెట్ అనేది టాగిల్ అవుతుంది సార్. మీకు అంటే 5Gకి 4Gకి అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది సార్ నెట్వర్క్ అనేది, మీ యొక్క సిగ్నల్ స్ట్రెంత్ అనేది సార్. మేము అబ్జర్వ్ చేస్తాం మీ డేటా యూజెస్ అనేది, మీకు చార్జెస్ అనేది 4G కోటాలో అయిపోతుంది సమ్ టైమ్స్ అనేది. కొన్నిసార్లు మీ లొకేషన్లో 5G సర్వీసెస్ అవైలబుల్ ఉన్నా సరే 4G కోటాలో అవును, నాకు 5G రావట్లేదు. సో నేను నాకు అవసరం ఉంది కాబట్టి 4Gలో స్విచ్ చేసుకుని వాడుకోవాల్సి వస్తుంది. అవును సార్, అదే నేను చెక్ చేశాను సార్. మీరు అంటే మీ లొకేషన్ లో అయితే 5G అవైలబుల్ ఉంది సార్. మీ మొబైల్ సెలెక్షన్ లోని 4G నెట్వర్క్ అనేది డేటా అనేది కన్జ్యూమ్ అయిపోతుంది సార్. అది రెగ్యులర్ రీఛార్జ్ ప్లాన్ అయిపోతుంది సార్. మీరు ఎక్కడ అన్లిమిటెడ్ 5G ప్యాక్ అనేది కన్జ్యూమ్ అవుతుంది సార్. మీకు 5G నెట్వర్క్ ఖచ్చితంగా మొబైల్ సెలెక్షన్ అనేది సార్. మీ మొబైల్ సెలెక్షన్ లో 5G అనేది ఉంది సార్. అవును, 5G అనే ఉంది. ఓకే, 5G ఉంటే సార్ ఖచ్చితంగా మీకు అక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 5G అనేది వస్తుంది సార్ ఖచ్చితంగా. అవును, 5G వస్తుంది కానీ ఈవినింగ్ నుండి రావట్లేదు, 6 నుండి రావట్లేదు. అది ప్రాబ్లం అవుతుంది. నార్మల్ డే అంతా పర్ఫెక్ట్ నడుస్తుంది, ఈవినింగ్ అయితే రావట్లేదు. అది ప్రాబ్లం మెయిన్.